కర్నూలు నగరంలోని జోహారపురం పెద్దగేరి ఆటో స్టాండ్ వద్ద ప్రవీణ్ పగడాలకు క్రోవత్తులతో నివాళులర్పిస్తూ నిరసన చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ ఓల్డ్ సిటీ అధ్యక్షులు ఆర్ రమణ, నగర ఉపాధ్యక్షులు ఎం విజయనగర నాయకులు సి నాగరాజు, రంగస్వామి, స్థానిక ఏబిఎం చర్చ్ పాస్టర్లు ఎస్ రాజేష్, డిఎన్ రాజు, రామకృష్ణ పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడ లేని స్వేచ్ఛ భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 26 ప్రకారం మతపరమైన వ్యవహారాలను నిర్వహించే స్వేచ్ఛ హక్కును మనకు ఇచ్చిందన్నారు. అయినప్పటికైనా దేశంలో ఉండే మతోన్మాద పార్టీలు మతాన్ని రెచ్చగొట్టే విధంగా పరిపాలన చేస్తూ మతం మత్తులో మనిషిని చంపేసే విధంగా మత మృగాలుగా మారుతున్న కొంతమంది మూర్ఖులు ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారన్నారు. అది మన సమాజంలో ఆదిమ మానవులు తెలివితేటలు లేకపోయినా మనిషిని చంపకూడదు అని తెలుసుకుని మృగాలను చంపి బ్రతికేవారు. కానీ నేటి సమాజంలో టెక్నాలజీ, సైన్స్ తో ఇతర దేశాల ముందుకు వెళ్తుంటే ఒక భారతదేశంలో మాత్రం ఎక్కడ చూసినా నా మతం గొప్పది అంటే నా మతం గొప్పది అంటూ మనిషి చంపుకునే విధంగా నేటి సమాజం ముందుకు పోతా ఉంది. రక్షణ కల్పించాలి పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి.